దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములు అందరికీ ఉదయకాల శుభములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం సామెతల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. అంటే ఇక్కడ బట్ ద టబర్నాకిల్ ఆఫ్ ది అప్రైట్ షాల్ ఫ్లరిష్ అంటే యథార్థవంతుల ఇల్లు వర్ధిల్లు. ఫ్లరిష్ అంటే ఏంటి? వర్ధిల్లుచున్నది. అంటే ద హౌస్ ఆఫ్ ద వికెట్ షాల్ బి ఓవర్థ్రోన్ అంటే నిర్మూలన చేస్తానంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడి రోజున ఒక క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు. యోబు గ్రంథము 21:28 అధిపతుల మందిరము ఎక్కడనున్నది, భక్తిహీనులు నివసించిన గుడారము ఎక్కడ ఉన్నది అని మీరు అడుగుచున్నారే అంటున్నాడు. సో ఇది ఎవరంటే అహంకారపూరితమైన స్వభావం కలిగిన వారు ఈ విధంగా మాట్లాడతారు. మరి ఈ రోజున నీవు ఎలా ఉన్నావు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలంటే ఇల్లు కట్టబడాలి అంటే ఆత్మ పరిశీలన తప్పనిసరిగా చేయాలి. సైన్యములకు అధిపతి యెహోవా ఈ రోజున మనకు తోడుగా ఉన్నాడు. యోబు ఇంటిని గురించి చాలా అధ్యాయాల్లో మాట్లాడాడు. యోబు గ్రంథం 8:6 వచనంలో నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన్ని యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లచేయును. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి అంటే దేవుడు నీ యందు శ్రద్ధని నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని ఆయన వర్ధిల్ల చేస్తాడు. నీతిమంతులు కూడా వర్ధిల్లు అన్నారు కదా. సో దై రైచియస్నెస్ నీ నీతికి ఏమవుతుంది? ప్రాస్పరస్ అంటే ఏంటి? వృద్ధి చెందుతుంది, వర్ధిల్లుచున్నది. వర్ధిల్లుచుండలేదు అంటే దానికి కారణాలు అనేకములు ఉంటాయి. దాన్ని ఇప్పుడు సరి చేసుకోవాలి. యోబు గ్రంథము 15:34 భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును, లంచగొండ్ల గుడారములను అగ్ని కాల్చివేయును. సో మనం ఏ కుటుంబం, ఎవరికి చెందిన వారం? లెట్ us రిఫ్లెక్ట్ వాట్ టైప్ ఆఫ్ ఫ్యామిలీ యూ బిలాంగ్. కీర్తనకారుడైతే మరి 112వ అధ్యాయము 2-3 వచనాల్లో యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు, కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. నీతి అనేది నిత్యము నిలుస్తున్నది. యువర్ డీడ్స్ విల్ గో బిఫోర్ యూ. సో మన క్రియలే మన ముందు నడుస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే మన యొక్క జీవితాన్ని జాగ్రత్త పెట్టుకోవాలి. మరి ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయము 26-20 వచనాలు యేసుప్రభువు వారు ఏమన్నారంటే, నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు కూడా ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిహీన్ని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడిను, దాని పాటు గొప్పదని చెప్పాను. కాబట్టి దేవుని మాట వింటే ఇల్లు ఎక్కడ కట్టుకోవాలో మనకు ఆయన నేర్పుతాడు. దేవునికి దూరంగా ఉంటే నీ యొక్క ఇల్లు కూలిపోతున్నది. మన శరీరాన్ని కూడా ఇల్లు అంటారండి బైబిల్లో. శరీరాన్ని కూడా ఇల్లే అంటారు. మరి ఈ రోజున మనం ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరి నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడిన వాడైతే నీ ఇంటి చుట్టూ నీ పిల్లలు ఉంటారు, నీ స్నేహితులు ఉంటారు. భక్తిహీనులు పాడై లేకపోదురు, నీతిమంతుల ఇల్లు నిలుచును. సామెతలు 12:7 అధ్యాయంలో. అలాగే అతి ప్రాముఖ్యమైనటువంటి వచనం సామెతల గ్రంథం 3:33 వచనం చూసినట్లయితే, భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ఆ యొక్క వాగ్దానాన్ని పొందుకుందాం. మరి
ఆయన ఎవరిని ఆశీర్వదిస్తున్నాడంటే ఎవరైతే రైచియస్గా బ్రతుకుతున్నారో వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. నీ కుటుంబంలో ఆశీర్వాదాలు రావట్లేదంటే నువ్వు నీతిగా బతకట్లేదు. భక్తిహీనుల ఇంటి మీదకి ఏమొస్తుంది? శాపం వస్తూ ఉన్నది. నోటికొచ్చిన మాటలల్లో మాట్లాడకూడదు బోధించువారు. కాబట్టి ఈ నోటితో మనం ఆశీర్వదవచనాలు పలకాలి. మనం నీతిగా జీవిస్తే ఆశ్చర్య కార్యం, అద్భుత కార్యం మన యొక్క జీవితంలో జరుగుతున్నాయని వాక్యం సెలవిస్తున్నది. దేవుని యందు విశ్వాసంతో, దేవుని ఎడల భయభక్తులు కలిగి ముందుకు సాగుతూ మన యొక్క జీవితాన్ని సరిచేసుకుందాం, మన యొక్క కుటుంబాన్ని కట్టుకుందాం. ముందుగా ఈ యొక్క దేహాన్ని సరి చేసుకోవాలి. మరి భౌతికమైన దేహాన్ని శుద్ధి చేసుకుని సరి చేసుకుని దేవుడు మనకిచ్చిన కుటుంబాన్ని కాపాడుకోవాలి.